మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. బెంగళూరు నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగి కృష్ణ చైతన్య అడుగుతున్నారు, గురువు గారికి నమస్కారం. కొన్ని బాధలు ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాను. ఆలోచనల వల్ల సమయం వృధా అయిపోతుంది. పరిష్కార మార్గం సూచించగలరు? బాధలు మర్చిపోలేకపోతున్నాను అన్నారు వాళ్ళు. ఆయన సుఖాలు కూడా మర్చిపోలేకపోతున్నారా? అవి మర్చిపోతున్నారా? మనిషి సమస్య అదే. బాధలే ఎందుకు మర్చిపోవాలనుకుంటున్నారు? బాధను మర్చిపోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకు అది ఇష్టం లేదు. సుఖం ఇష్టమే. మరి మరి ఆ ఇష్టంలో ఉంది సమస్య, బాధలో లేదు. మీరు బాధను ఇష్టపడండి. కష్టమే, చెప్పినంత తేలిక కాదు, కానీ బాధను ఇష్టపడండి. మర్చిపోయే పనే ఉంది. ఎందుకు మర్చిపోవాలి అసలు? మనిషి మర్చిపోవాలి, పక్కకి వెళ్ళాలనేది ఉంది. మద్యం సేవించే వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. భక్తి అని చెప్పడం కానీ, భక్తి ఉన్నది మర్చిపోవడానికి కాదు, దాంతోనే ఉండి దాని సంగతి తేల్చుకోవడానికి. భక్తి జ్ఞానము ఎందుకంటే దాంతో ఉండి ఆ బాధతో ఆ దుఃఖంతో ఉండి దాని సంగతి తేల్చుకోవడానికి, దాన్ని తప్పించుకోవడానికి కాదు. కాసేపు పారాయణ చేస్తే ఈ బాధ నుంచి దూరంగా ఉంటుంది. మరి పారాయణ తర్వాత ఎంతసేపు చేస్తావు? పారాయణ ఒక గంట తర్వాత మళ్ళీ గంట ఎక్కడుందిరా పారాయణ? విష్ణు సహస్రం 10-12 నిమిషాలు చేసి చూడు. లలితా సహస్రం 22 నిమిషాలు. పోనీ ఇది 15, అది అరగంట, అంతకు మించి దాటదు. తర్వాత అందుకోసం ఏం చేస్తారు తెలుసా? రోజుకు 10 సార్లు చదువుతా. అమ్మవారికి కూడా విసుగొస్తుంది. ఇది ఆవిడికి బాధ. ఇది ఈ బాధ మర్చిపోవడానికి నేనేం చేయాలని ఆవిడ శివుడిని అడుగుతుంది. ఇది 10 సార్లు చదువుతుంది సంత. ఎందుకు? ఇదే మనుషుల అజ్ఞానం. అర్థం తెలుసుకోవచ్చు కదా, అది అజ్ఞానం. అర్థం తెలుసుకోవడం జ్ఞానం. దానికి వ్యాసుడు అశ్వమేధ పర్వంలో చక్కని మాట చెప్తాడు. మనం ప్రామాణికంగా వ్యాసభారతంలో శ్లోకాలు జనంలోకి తీసుకెళ్తాం, ఆనందిస్తారు. అహాన్యస్తమయాంతాని ఉదయాంతాచ శర్వరి, అహాన్యస్తమయాంతాని ఉదయాంతాచ శర్వరి, సుఖశాంతం సదా దుఃఖం, దుఃఖశాంతం సదా సుఖం. పగలు ఎంతసేపు ఉంటుంది? 12 గంటలు ఉంటుంది. వేసవకాలం అయితే ఎక్కువ ఉంటుంది, శీతకాలం అయితే 10 గంటలే ఉంటుంది. అహాని అస్తమయ అంతాను. మొత్తం మీద రాత్రి అయిందే లేదా? పగలు అయిపోయిందే లేదా? రాత్రి 9 అయ్యాక నువ్వు పగలైతే బాగున్నట్టు అవుతుందా? ఎన్ని లైట్లు వేసినా పగలు కాదు, ఇది లైట్లు ఉన్న రాత్రి. అంతే, పగలు రాత్రితో అంతం అవుతుంది. అహాని అస్తమయ అంతాని ఉదయాంతాచ శర్వరి. శర్వరి అంటే రాత్రి. అది మళ్ళీ ఉదయం కాగానే అంతం అవుతుంది. నువ్వు దేన్నైనా ఆపేవా? కానీ ఒక్కొక్కడు ఆగితే బాగుండంటాడు. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్టీఆర్ కాంతారావు సినిమాలో పాట. ఎందుకో తెలుసా? తెల్లారేసరికి తన మిత్రుడిని కలవడానికి అవకాశం ఉంది అక్కడ. ఆయన ఎప్పుడో ఓ 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో జారిపోయిన మిత్రుడు. అప్పుడు ఈ రామారావు కాంతారావు ఇద్దరు చెరో చోట కూర్చుని పాడే పాట ఏమిటంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎందుకని? వీళ్ళు మిత్రుని కలవడం వీళ్ళకి ఆనందంగా ఉంది కాబట్టి. అదే తెల్లారేసరికి వీడిని ఎవడో వేసేస్తాడని తెలిసిందనుకో, ఈ రాత్రి ఉంటే బాగుండు, తెల్లారకుండా ఉంటే బాగుండు. అది నీ ఇష్టాన్ని బట్టి రాత్రి పగలు ఉంటాయా? ఇది నీ భావన. ఇవి సినిమాల్లో పాటల కింద బాగుంటాయి, కానీ జీవితంలో లాభం లేదు. అందుకే వ్యాసుడు ఏం చెబుతాడంటే అశ్వమేధ పర్వంలో ప్రతి పగలు రాత్రితో ముగుస్తుంది, ప్రతి రాత్రి మళ్ళీ పగలతో ముగుస్తుంది. అందుకని మనిషి దేనికి సిద్ధంగా ఉండాలంటే సుఖశాంతం సదా దుఃఖం. ప్రతి సుఖము దుఃఖంతో ముగుస్తుంది మిత్రమా. దుఃఖశాంతం సదా సుఖం. ప్రతి దుఃఖము సుఖంతో ముగుస్తుంది. దీనికి మన మనస్సును సిద్ధం చేసుకోవడానికి జ్ఞానం అంటారు, దాన్ని భక్తి అనరు. భక్తి వల్ల అది జరగదు. భక్తి వల్ల వచ్చేది కూడా తాత్కాలిక సుఖమే. భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించి నువ్వు సుఖపడతావంటే కూడా 10 నిమిషాలు కాకపోతే 10 ఏళ్ళు కావచ్చు, తర్వాత దుఃఖం తప్పదు. మహాతపస్సులు చేసి దేవుడిని ప్రత్యక్షం చేసుకుని శాశ్వతంగా ఏమో సుఖపడలేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడ్డారు. ఎందుకంటే టైం లిమిట్ ఉంది దానికి. తపశ్శక్తికి పరిమితి ఉంటుంది ఎప్పుడు. శాశ్వత జ్ఞానానికి జ్ఞానశాంతం నవిద్యతే. జ్ఞానానికి అంతం లేదు, తపస్సుకు కూడా అంతం ఉంది. సుఖానికి దుఃఖానికి సమస్త ప్రపంచానికి అంతం ఉంది, జ్ఞానానికి అంతం లేదు. జ్ఞానశాంతం దాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతుండాలి. అసలు ఇది సుఖం కాదు, ఇదొక ప్రక్రియ. కానీ అంతే, దుఃఖం ఇదొక ప్రక్రియ. కానీ ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం, రేపు ఎలా ఉంటాం, కానీ ఎలా ఉన్నా మంచిదే. ఇదో నాటకం అదో నాటకం. మన డైలాగ్ అదే మనం చెప్పు కూర్చోవటమే. అంతే అంతే, మన డైలాగ్ మనం చెప్పు కూర్చోవడం. ఏమండి బాగానే ఉన్నామండి, మీకేం కావాలి అంతే. నువ్వు పొరపాటు నీ దుఃఖంలో ఉన్నానో వాడు 100 సైకాలజీ పుస్తకాలు నీ దగ్గర పారేస్తాడు. ఇదికొచ్చిన గోల్ ఇది.
ఈ పుస్తకాలు రాసిన వాళ్ళకు కూడా దుఃఖాలు ఉన్నాయి. అందుకే రాశారు. అంచేత ముందు ప్రతి సుఖము దుఃఖంతోనే ముగుస్తుంది. అంచేత నువ్వు సుఖాన్ని గురించి భలేగా ఉందండి, అస్సలు ఇది నిజంగా నాకేమిటి ఈ మధ్య ఇలాగే జరుగుతున్నాయి, దీన్నే విర్రంటారు. ఇది ఎయిడ్స్ వ్యాధి కంటే భయంకరం ఇది. నాకు ఈ మధ్య ఇలాగే జరుగుతున్నాయని సుఖాన్ని గురించి అన్నా దుఃఖాన్ని గురించి అన్నా కూడా ఎయిడ్స్ కంటే భయంకరం అది. ఈ మధ్య ఇలా జరగడం ఏంటి, ఆ మధ్య ఎందుకు జరగలా, అన్నిటికీ నీ బుద్ధి కారణం. దానికి మనం అంగీకరించడానికి సిద్ధంగా లేము ఇక్కడ. ఆ బుద్ధిని జ్ఞాన సంపన్నం చేసి ఈ సుఖము ఉండదు ఈ దుఃఖము ఉండదు అనుకుంటే వెళ్ళిపోతుంది. వారు ఏదో బాధపడుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెబుతాను. ఎప్పుడు దుఃఖశాంతం సదా సుఖమని వ్యాసుడు చెప్పింది కదా. బాగా పొయ్యి ఇప్పుడు కట్టెపొయ్యలు బాగా అర్థమవుతున్నాయి అందరికీ. గ్యాస్ ఇబ్బంది వచ్చిందిగా, కట్టెల పొయ్యి బాగా పొగ వస్తుంది అనుకో విపరీతంగా, అంటే అర్థం ఏంటి, జ్వాల వస్తుంది. తర్వాత ముందు పొగ బాగా వచ్చిందంటే జ్వాల అంతే కదా. కురుపేసింది మోకారు మీద, సలిపేస్తుంది, నిప్పు ఉంటుంది, సలిపేస్తుంది, విపరీతంగా సలుపుతోందంటే సంతోషించాలి, ఎందుకంటే పగిలిపోతుంది. చెగ్గడ్డ పగిలిపోయే ముందు విపరీతంగా సలిపేస్తుంది. బాగా ఒక్కబోస్తుంది అంటే వర్షం కురుస్తుంది. జీవితంలో బాధ మీద బాధ వస్తుందంటే అమ్మవారి యొక్క కరుణా వర్షం నీ మీద కురవడానికి సిద్ధంగా ఉంది మిత్రమా. సంతోషించు సంతోషించు. వారికి ఆ బాధలన్నీ తగ్గి సమస్త సుఖాలు చేకూరాలని కోరుకుంటాం. ప్రతి సుఖము దుఃఖంతో ముగుస్తుందని, ప్రతి దుఃఖము సుఖానికి కూడా దారితీస్తుందని అద్భుతమైన సిద్ధాంతాన్ని నాన్నగారు చెప్పారు. అందరము ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా స్థితప్రజ్ఞతను సాధించే లక్ష్యాన్ని చేరుకోవాలి. చాలామంది జీవిత లక్ష్యం ఏమిటి అనగానే డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, లేకపోతే ఉద్యోగం తెచ్చుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగం అని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి ఈ సుఖాలని దుఃఖాలని ఒకలాగా తీసుకోగలిగే మనస్తత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయగలగాలి. జీవిత లక్ష్యం అంటే అది. అందుకని మానవులు ప్రత్యేకించి ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఆ వంకన ఉద్యోగాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది మనం సాధించగలిగితే జీవితంలో ఏది వచ్చినా పోయినా మనకి అంత ఇబ్బందిగా అనిపించదు. అన్నింటినీ మనం ఒకలాగే తీసుకోగలుగుతాం. నేను సాధించే ప్రయత్నంలోనే ఉన్నాను. మీరందరూ కూడా సాధించే ప్రయత్నం చేయండి. స్వస్తి.